హలో, హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధుర్ వ్లాగ్స్. మేము ఈరోజు వినాయకుడిని కొనుక్కుందామని వచ్చేసాము వినాయకుడి దగ్గరికి. మేము ఉప్పల్ దగ్గరలో ఉన్న ఫ్లైఓవర్ దగ్గరలో చాలా వినాయకులను పెట్టారు. అక్కడికైతే వచ్చేసాము. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ లాగా ఉన్నాయి. సో మేము కూడా తీసుకుందాము అని వచ్చాము. చాలామంది పిల్లలు తీసుకుంటున్నారు. ఇంకా చాలా వినాయకులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక గోదాం లాగా పెట్టారు మొత్తం. అక్కడ రోడ్డు మీద ఇట్లా షట్టర్ టైప్ వేసుకొని అక్కడే రెడీ చేసి అమ్ముతున్నారు. చాలా బాగున్నాయి వినాయకులు. అబ్బాయి ఏమన్నా ఉన్నాయా లడ్డు? లడ్డు నువ్వు ఈ చేతిలో కూర్చోవచ్చురా. ఇక్కడ ఉన్నాయి అన్ని ఒకటే వినాయకులు. బాయ్ వినాయకుడు ఎంత బాగుంది. వినాయకుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడు అన్నీ స్వామి. అగో గుండు గణేశుడు అట. ఏం గణేశుడు లడ్డు? గుండు గణేశుడు. అవునా? అవి మట్టి గణేశుడు. ఇవి బాగున్నాయి లడ్డు. మొత్తం ఒక రౌండ్ వేసి చూశాక మేము ఒక వినాయకుడిని అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అది మాకు బాగా నచ్చింది. ఇక మేము తీసుకోవాలని డిసైడ్ అయ్యాము. అలా ఒకసారి రౌండ్ వేసి మొత్తం చూసేసి ఇక ఇంటికి వెళ్ళిపోయి మనీ తీసుకొని ఇక తీసుకెళ్ళడానికి వచ్చాము. నైట్ చాలా వాన పడుతుంది. అయినా కూడా మేము తీసుకొని వెళ్ళాము. చూడండి. ఇక మేము తీసుకున్నది ఇక ప్యాకింగ్ అయితే అవుతున్నది. చూడండి, షాప్ వాళ్ళు వాన పడుతున్నందుకు కవర్ తోటి మంచిగా కడుతున్నారు. ఇక మేము ఆటో బుక్ చేసుకున్నాము. నేను మా బాబు ఇద్దరం కలిసి ఆ వినాయకుడిని తీసుకెళ్దామని అనుకున్నాము. వినాయకుడికి కవర్ వేస్తుంటే మా బాబు ఏమన్నాడో చూడండి.
ఊపిరి ఆడుతుంది, ఏం కాదు, దేవుడు కదా ఆయన, ఊపిరి ఆడుతుందిలే. కూర్చోపో జब गाइस मैं कर रहा अच्छा डालो भैया देखो देखो వినాయకుడిని తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకోలేదు, ఎందుకంటే మేము అప్పటికి ఇల్లు క్లీన్ చేయలేదు. సో మేము వినాయకుడిని తీసుకెళ్ళి మా మమ్మీ వాళ్ళ ఇంటి పైన ఒక రూము ఖాళీ ఉంది, సో మేము ఆ ఇంట్లో పెట్టేశాము. చూడండి, ఇక ఇంటికైతే వినాయకుడు వచ్చేసాడు, మొత్తం ప్యాకింగ్ చేసేసాము. రివ్యూలు పండుగ రోజు చేద్దామని నేను నార్మల్గా తీసుకున్నాను. బండ మీద పెట్టు ఇది క్లోజ్ పడుతుంది కింద కింద చూసి పైన చూసుకో ఒకసారి. ఆగు జరప